ఈ మధ్య కాలంలో నా నాలికకి ఒక సమస్య వచ్చింది. ఏమి తిన్నా చేదుగా ఉంది సుమి. ఆ చేదుని పోగొట్టుకోను నా చిన్న తలకాయకి ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఆ చిన్న ఆలోచన మురళీకృష్ణ వైపు మళ్ళింది. ఏ హడావిడి లేకుండా నెయ్యి దేంట్లో వేయాలో, దేంట్లో వేయకూడదు అన్నట్టుగా పొదుపుగా వాడే మా మురళీకృష్ణ వాళ్ళు మా అన్నానని చెప్పి మీరేమన్నా ప్రమోషన్ కోసం చేస్తున్నాను అనుకోబాకండి. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. మా నెల్లూరులో ఉన్నారు. వాళ్ళొకరు నేనొకరు అంతే. సరేనా? 2 స్వీట్లు, 2 హాట్లు, 2 ఊరగాయలు తెప్పించాను. అన్నిటిని చెకింగ్ చేద్దాంలే అని చెప్పి. అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే మన నోరు చెడిపోయింది. ఎందుకంటే రీసెంట్గా నేను తమిళనాడు ప్రయాణం పెట్టుకున్నానుగా. కంచి, మహాబలిపురం, తిరుపతి అవన్నీ తిరిగి మన హెల్త్ పాడైపోయింది. రోజుకి కనీసం ఒక 20 మాత్రలు మింగేసరికి మనకి ఏమైపోయిందంటే నోరు చెడిపోయింది. అందుకోసం టెస్టింగ్ చేశాను. పక్కన వాళ్ళు నా పేరు చెప్పుకొని తినేసినారు. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. ట్రై చేసే పని అయితే ట్రై చేయండి. ఈ ఊరగాయలు ఇవన్నీ ఏంటంటే ఫ్రెష్గా చేసినట్టున్నారు. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. 2 డేస్ బ్యాకే చేసినారు ఈ ఊరగాయలు. మామిడికాయ ఊరగాయ అయితే ఎంత పుల్లగా అనిపించిందో, చేదుని అలా పళ్ళు రాలగొట్టినట్టుగా తరిమి కొట్టేసింది. ఈ మామిడికాయ ఊరగాయ ట్రై చేయండి. మూత తీయకుండా చూపిస్తుందా అనుకుంటున్నారా? వెయిట్. ఈరోజు 24 అంటే నిన్నగాక మొన్న చేసిన ఊరగాయ. 2 రకాల స్వీట్స్ అయితే అవి ఎక్కువ స్వీట్ ఉండకూడదు, మన ఫేవరెట్ అయ్యి ఉండాలి. ఎక్కువ కాస్ట్ ఉండకూడదు, మన రేంజ్లో ఉండాలి. అందుకోసంగా స్వీట్ బాక్సులు మాత్రం నాకు చాలా బాగా నచ్చుతుంది. దాని మీద కృష్ణయ్య మురళి ఉంటుల. అవునులే, మురళీకృష్ణ అంటే ఆయన కృష్ణయ్య నామమే కదా. అది నామం అంటే పేరు, మళ్ళీ దానికి అనుకోబాకండి. నేనైతే అరిసెలు తెప్పించా. రాత్రి నాకు కల్లో కనిపించినాయి. ఏందో ఈ మధ్యకాలం నాకు అన్నీ అవి తినాలా ఈ తినాలని కల్లో కనిపిస్తున్నాయి. పొద్దున్న లేసి వాటి వెనకాలే నా పోరాటం అవుతుంది. అరిసెలు అయితే బీభత్సంగా ఉన్నాయి. తింటూ ఉంటే నోట్లోకి అలా వెళ్ళిపోతుంది. ఎక్కువ స్వీట్ లేదు, ఎక్కువ ఆయిల్ లేదు. రీసెంట్గా ఫ్రెష్గానే ఉంది. టేస్ట్ అయితే వేరే లెవెల్. మీరు తింటారా? ఏం పర్వాలే. మీరు మీ ఆన్లైన్లో బుక్ చేసుకున్న నెల్లూరు వాళ్ళు జొమాటో, స్విగ్గీలో అయినా డైరెక్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది. నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ మనకి ఎంతో ఇష్టమైన మనము కూడా చేసుకోవచ్చు. అయినా కూడా నేను మురళీకృష్ణలోనే తెప్పించుకుంటా. ఎప్పుడు మా చిన్నప్ప వచ్చి ఒకటి చెప్తాడు, అది మనం చేసుకోవచ్చు, ఇది మనం చేసుకోవచ్చు, అంతంత డబ్బులు అన్నీ మనం చేసుకునే పని అయితే మూలను కూర్చుంటాం రోగాల రుప్పులు వచ్చి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే పోతే లక్ష్మీదేవి ఒక దగ్గర ఉండదు, ఆమె తిరుగుతూ ఉంటుంది హ్యాపీగా. లైఫ్ టైం ఎంత చిన్నదంటే ఈ రోజుల్లో చాలా చిన్నది. దాంట్లో హెవీ ఖర్చులని లేకుండా మన స్తోమతకు బట్టి దాంట్లో ఉండటం వల్ల హ్యాపీయే కదా. రవ్వ లడ్డు అయితే ఎలా ఉందంటే ఎత్తుకొని కొరుక్కొని తింటారు. నువ్వేం గిల్లుకొని తింటున్నావు అనుకుంటున్నారా? టెస్ట్ చేస్తున్నాను నాలుకని. ఇది కూడా టెస్ట్లో పాస్ అయిపోయింది. సెకండ్ వన్ మనకి లాస్ట్లో చూపిస్తున్నాను నేను. మామిడికాయ ఊరగాయ